ప్రణయ్ హత్య కేసుని అందరూ వాడుకున్నారంటారా? 100% అండి. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వాళ్ళు హైలైట్ అవ్వడానికి వాడుకున్నారు. అందరు ప్రపంచమంతా ఒకవైపు సపోర్ట్ చేస్తే నేనొక్కదాన్ని పేరెంట్స్ వైపు వాస్తవాల వైపు మాట్లాడాను. మరి ఆ రోజు మరి అంత పెద్ద ప్రవాహంలో నేను నిలిచి నిలబడ్డాను. ఈరోజు అదే మాట మీద నేనున్నా. ఆ రోజు నేనేం చెప్పానో ఈరోజు అదే అమృత విషయంలో జరిగింది. ఆవిడ ఆ తల్లి దగ్గరికే వెళ్ళింది, సెక్యూరిటీ ఎక్కడుందో అక్కడికే వెళ్ళింది. మరి ఆ రోజు అత్తామామలు కూడా పాపం అమ్మాయిని మా బిడ్డ అండి, మా ఆడపిల్లగా మేము చూసుకుంటామండి అని అన్నారు. బట్ వేర్ షీ ఈజ్ నౌ అంటే ఉండడం తప్పని నేను అనట్లేదు. ఏ పక్షి ఆ గూటికే చేరుతుంది అనేటటువంటి వాస్తవాన్ని ఇక్కడ ప్రేమికులు గమనించండి. అలాగే రెచ్చగొట్టే వాళ్ళు ఆ ప్రణయ్ స్నేహితులు కూడా చాలా బాధపడ్డారు అప్పుడు. ఏమండి మేము ఏమన్నా చేస్తామంటే మా మీద కేసులు పెడుతున్నారండి. నాన్న మీ అందరికీ నేను చెప్తున్నా, ప్రేమ పెళ్లి చేసేటప్పుడు మీరు సపోర్ట్ ఎంత ఇస్తున్నారో వాళ్ళ జీవితంలో నిలదొక్కుకోవడానికి మనం ఇవ్వలేము. ప్రేమ పెళ్ళిళ్ళకి సపోర్ట్లు ఇవ్వద్దా అని వక్రంగా మాట్లాడకండి. కుటుంబ పరంగా వెళ్ళినప్పుడు కుటుంబపరమైనటువంటి సామాజిక పరమైనటువంటి భద్రత ఎంత ఉంటుందో ప్రేమ పెళ్ళిళ్ళలో కరువు అవుతుంది. వాటి గురించి మనం మాట్లాడాలి. ఈరోజు అవి ఎందుకు మనం విభేదిస్తున్నామో మాట్లాడాలి. వాటిల్లో ఉన్నటువంటి లోపాలేంటో మాట్లాడాలి. అన్ని పక్కన పెట్టేసేసి ఇక్కడ వచ్చి కూర్చుని కులాలు 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 పరువు హత్య కాదు, ఇది కులహత్య కాదు. వెనక వ్యక్తిగతమైనటువంటి ప్రేరేపణలు చాలా ఉన్నాయి. వాటి గురించి మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉంటే చెప్పండి, కూర్చొని మాట్లాడు.